శృంగారలీలారతి శరదబ్జాపశుభాకృతి నయగతి శశ్వత్ప్రభావోన్నతి సరసీజాత సముద్భవ ప్రియ సతి సాహిత్య విద్యాధృతి నిరతాశేష జగన్నుతి భగవతి నిన్మృక్కెదన్ భారతి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మహాకవి పోతన గారు సంస్కృతములో వ్యాస మహర్షి రచించినటువంటి భాగవత పురాణాన్ని మనోహరంగా రచించారు. సహజ పాండిత్యంతో రచించారు. తెలుగువారికి పోతన గారి పద్యం అనేటువంటిది రాకుండా ఉండనే ఉండదు. కాబట్టి మహాకవులందరూ కూడా పోతన గారిని ఎంతో గొప్పగా స్తుతించారు. మరి ఆ పోతన మహాకవికి ఆయన పేరు అనుకుంటేనే చేతులెత్తి నమస్కారం చేయాలి అనిపిస్తుంది అని చెబుతారు కరుణశ్రీ గారు. ఖ్యాతి గడించుకొన్న కవులెందరు లేరే అదేమి చిత్రమో పోతనయన్నచో కరగిపోవు నెడందా జుహారు సేతకై చేతులు లేచు ఈ జనవశీకరణాద్భుత శక్తి చూడగా అతని పేరులో గలదో ఆయన భాగవతాననున్నదో అంటూ పరవశించిపోతారు అందరూ కూడా, ఆంధ్రలోకం అంతా కూడా. అటువంటి పోతన మహాకవి రచించినటువంటి భాగవతంలో ప్రహ్లాద చరిత్ర అనేటువంటి ఒక ఘట్టాన్ని యథాశక్తి తెలియజేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తానండి. పోతన గారు మొదటే చెప్పుకున్నారు, పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. వేరే కథని పలకడం దేనికి? ఆ భగవంతుని యొక్క కథ ఉండేటువంటి, భక్తుల యొక్క కథ ఉండేటువంటి భాగవతాన్నే నేను పలుకుతాను అంటూ ఆ కైవల్యం పొందేందుకోసంగా పోతన మహాకవి మనోహరంగా సహజ పండితుడుగా భాగవతాన్ని రచించారు. మరి ఈ భాగవతంలో ప్రహ్లాద చరిత్ర అనేటువంటిది 7వ స్కందంలో ఉన్నది. 12 స్కందాల భాగవతంలో 7వ స్కందంలో ప్రహ్లాదుని యొక్క చరిత్ర. ప్రహ్లాదుడు చాలా గొప్పవాడు, గొప్ప భక్తుడు. మామూలుగా భక్తుల యొక్క పేర్లు చెప్పే సమయంలో కూడా ప్రహ్లాద నారద పరాశర పుండలీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదార్భ్యాన్ అంటూ మొట్టమొదట భక్తుల్లో ప్రహ్లాదుని పేరు అనేటువంటిదే చెప్పడం జరుగుతుంది. ఆ ప్రహ్లాదుడు మరి ఆయన చెబుతాడు, బాల్యము నుండి కూడా భగవంతుని ఎడల భక్తి కలిగి ఉండాలి. అంతేకాదు దేహావసాన పర్యంతము, ఈ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా ఆ భగవంతుని ఎడల భక్తి అనేటువంటిది మనం కలిగి ఉండాలి అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రహ్లాదుని చరిత్ర ప్రారంభంలో ఏం చెప్తారంటే ప్రహ్లాదుని యొక్క గుణములను గురించి చెప్తారు. ఎటువంటి వాడు ప్రహ్లాదుడు అంటే, తన యందు
నిఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరగువాడు. లోకములో అన్ని చోట్ల కూడా ఏముంది అంటే నేను వేరే, అవతలవాడు వేరే, నేను సుఖంగా ఉండాలి, అవతలవాడు సుఖంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనే ఆలోచన ఉంటుంది. అలా కాకుండా తన యందు నిఖిల భూతములందు ఒక భంగి, అందరి ఎడలా కూడా ఒకే విధంగా ఉండాలి. ఆ పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు, నా వలే ఎదుటివాడు కూడా, ఎదుటి ప్రాణి కూడా సంతోషపడాలి అనేటువంటి భావంతో ఉండేటువంటి వాడు ఆయన. దైవతములంచు గురువుల దలచువాడు. గురుదేవో భవ అనేటువంటి మాట సంపూర్ణంగా తలచేటువంటి వాడు. లీలలందును బొంకులు లేనివాడు. ఆటలాడేటప్పుడు కూడా ఏనాడు అబద్ధము అనేటువంటిది చెప్పేటువంటి వాడు కాదు. ఆ ప్రహ్లాదుని దగ్గర సుగుణములన్నీ వచ్చి చేరుకున్నాయట. విష్ణు భగవానుని ఎడల ఏ విధంగా సుగుణాలన్నీ చేరుకుంటాయో అలాగా ప్రహ్లాదుని కూడా సుగుణములన్నీ చేరుకొని ఆ ప్రహ్లాదుని వదిలిపెట్టకుండా ఉన్నాయి. మరి ఆయన గుణాలు ఎన్ని ఉన్నాయి అంటే ఇన్ని అన్ని అని చెప్పేదానికి వీలు కాదు, అన్ని సుగుణాలు ఉన్నాయి. మనకు ప్రహ్లాదుని ఏం చెప్తారంటే నవవిధ భక్తి మార్గములలో స్మరణ అనే దానికి ప్రహ్లాదుని ఉదాహరణగా చెప్తారు. ఎందుకంటే ప్రహ్లాదుడు ప్రతి క్షణము కూడా, ప్రతి పని చేసేటప్పుడు కూడా శ్రీమన్నారాయణ నామాన్ని జపిస్తూ ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన ఎటువంటి వాడు పోతన గారు చెప్తూ ఉన్నారు, పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచెన్ సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా. ఏ పని చేస్తూ ఉన్నగడ అంటే మంచినీళ్లు త్రాగుతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, కూర్చున్నా, తిరిగినా, చూచినా శ్రీమన్నారాయణ నామాన్ని జపిస్తూనే ఉండేటువంటి వాడు, స్మరిస్తూనే ఉండేటువంటి వాడు. అందువల్లనే స్మరణ అనే భక్తి మార్గమునకు ఉదాహరణగా ప్రహ్లాదుని అందరూ కూడా చెబుతూ ఉంటారు. ఈ పరమ భాగవతోత్తముడు పూర్వజన్మ యొక్క సంస్కారం అనేటువంటిది కారణంగా నిరంతరము కూడా భగవన్నామాన్ని జపిస్తూ ఉండేటువంటి వాడు. అలాంటి ఆ పిల్లవానికి తండ్రి ఎప్పుడైనా సరే విద్యాభ్యాసం అనేటువంటిది చేయిస్తాడు. కాబట్టి 5 సంవత్సరాల వయసు వస్తే బిడ్డను పిలిచి, నాయనా ప్రహ్లాద, చదువని వాడు అగ్నుండగు, చదువుకోకుండా ఉంటే అజ్ఞానం అనేటువంటిది ఉంటుంది. చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువుకున్నట్లయితే ఏది నిజము ఏది అబద్ధము అని తెలుసుకోవడంలో, సత్యమేది అసత్యమేది అని తెలుసుకోవడంలో ఒక వివేకము అనేటువంటిది, దాంట్లో నేర్పు అనేటువంటిది లభిస్తుంది. అందువలన గురువుల దగ్గరికి పంపిస్తాను, నీవు చదువుకోవాలి అంటూ గురువులను పిలిచి ఈ పిల్లవాడికి చక్కగా చదువు చెప్పండి అని విన్నవించుకుంటాడన్నమాట. కొన్ని రోజులు అయిన తరువాత ఆ విద్య ఏమి నేర్చుకున్నాడో చూడాలని అనిపించింది. బిడ్డని పిలిపించాడు, ఊళ్ళో కూర్చుండబెట్టుకున్నాడు. చిన్న బిడ్డల యొక్క మాటలు తల్లిదండ్రులకి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో మనం చెప్పలేమండి. అవి అనుదిన సంతోషణములు. ఎప్పుడూ కూడా ప్రతిరోజు వింటూ ఉన్నా కూడా అవి ఆనందాన్ని కలిగించేటువంటివే. నాయనా, నీవేం చదువుకున్నావు ఇంతవరకు ఒకసారి నాకు తెలియజేయి అని అడుగుతూ ఉంటే ఆయన హిరణ్యకశ్యపుడు ఏమంటాడంటే, భద్రమైనటువంటి అంశం ఏది లోకంలో అని అడిగితే
తండ్రికి చెబుతున్నాడు ఆ ప్రహ్లాదుడు, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రిల్లగా మీరు మేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి తారు అడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. ఈ సంసారములో ప్రతి మానవుడు కూడా ఒక చీకటి నూతిలో ఉన్నట్లుగా ఉంటూ మీరు వేరే మేము వేరే అనేటువంటి మతి భ్రమణంతో ఉన్నటువంటి వారై కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అంతా కూడా ఆ భగవంతుని యొక్క, విష్ణు భగవాన్ యొక్క కళ అనేటువంటిది తెలుసుకున్నట్లయితే ఎటువంటి బాధలు ఉండవు అని ప్రహ్లాదుడు తండ్రికి తెలియజేస్తూ ఉంటే, ఇదేమిటి ఈ పిల్లవాడు నా యొక్క మార్గమును అనుసరిస్తూ లేకుండా హరిని ప్రార్థిస్తూ ఉన్నాడే అంటే, ఆ పిల్లవాడు మళ్ళీ కూడా తాను ఎందువలన ఆ విధంగా అంతగా మైమరచి ఉన్నాడో కూడా తెలియజెప్పాడు. ఇనుము అయస్కాంతం దగ్గరికి ఏ విధంగా ఆకర్షింపబడుతుందో ఆ విధంగా నేను కూడా ఆ విష్ణు పదముల చెంతకు ఆకర్షింపబడుతూ ఉన్నాను అంటూ మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోనే మదనములకు. మందార పుష్పములో ఉండేటువంటి తేనె కోసము ఆ తేనెటీగ వస్తుంది, కానీ మరి ఉమ్మెత్త పూల దగ్గరికి ఆ తేనెటీగ వెళుతుందా? ఆ విధంగా అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటూ, నా మనస్సు ఆ విధంగా లగ్నమైనది అంటే ఆ మాటలు, చిన్న పిల్లవాని మాటలు ఎప్పుడు ఆనందం కలిగించేటువంటివి తండ్రికి, కానీ ఆ హిరణ్యకశ్యపునికి ఆనందాన్ని కలిగించలేదు. ఎందుకంటే తనకు శత్రువైనటువంటి విష్ణువును స్తుతిస్తూ ఉన్నాడు కాబట్టి. అందువలన వీడిని శిక్షించండి, వీడిని కొట్టండి, మంచి మార్గంలోకి తీసుకొని రండి అంటే ఆ గురువులు అలాగే అన్నారు, బాగు చేస్తామన్నారు, తీసుకొని వెళ్ళారు, చదువు చెప్పారు, ధర్మము, అర్థము, కామము అనేటువంటి త్రివర్గం గురించి చక్కగా విశదీకరించారు. ఏది ఏమైనా మళ్ళీ కొద్ది రోజులకి తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చారు. అయితే ఆ నామస్మరణ అనేటువంటిది మాత్రము ప్రహ్లాదుడు వదిలిపెట్టలేదు. అడుగడుగునా కూడా మాధవుని యొక్క నామాన్ని చెబుతూనే ఉన్నాడు. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ రెండవసారి, అయ్యా చదువుకున్నావు కదా, చదువులలో మర్మమెల్ల చదివితి అంటాడు ఆ పిల్లవాడు ప్రహ్లాదుడు. ఆ మర్మమంతా చదివానని చెబుతూ ఉన్నావే, ఏమిటి ఆ మర్మము అంటే చెబుతూ ఉన్నాడు, నవవిధ భక్తి మార్గములు అనేటువంటివి ఉన్నాయి. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందన అర్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబు అను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమా. 9 విధములైన భక్తి మార్గములు చెప్పి ఏ ఒక్క మార్గములో ప్రయాణం చేసినా కూడా వాళ్లకు భద్రం అనేటువంటిది కలుగుతుంది. అలాగా ఆ కమలాక్షుని సేవిస్తూ ఉండాలి. అలా సేవించేటువంటి చేతులే సార్థకములైనటువంటి చేతులు అవుతాయి అని ఆ విధంగా చెబుతూ ఉంటే ఏమాత్రము నచ్చటం లేదు తండ్రి అయినటువంటి ఆ హిరణ్యకశ్యపునికి. అందువలన ఏమిటి మీరు ఈ విధమైనటువంటి చదువు చెప్పినారా అంటే, అయ్యా మా వలన ఏమీ తప్పు లేదయ్యా,
ఇటువంటి వాటన్నిటినీ మేము చెప్పలేదయ్యా, నీకెవరు చెప్పారని ప్రహ్లాదుని అడిగితే, ఒకరు చెబితే వస్తాయా అంటాడు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరలా చల్విత చల్వనులైన వారికిన్ చెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరిప్రబోధముల్ హరిప్రబోధములు అనేటువంటివి అంత సులభంగా వస్తాయా అని ఆయన చెబుతూ, ఒకరు చెప్పినట్టు గురువు చెప్పినారు నేను నేర్చుకున్నాను అనేటువంటివి కాదు అంటూ ప్రధానంగా ఒక సారాంశాన్ని తెలియజెబుతూ ఉన్నాడు. శోధింపంబడే సర్వశాస్త్రములు, అన్ని శాస్త్రాలు చదివాను, వాటిలో ఉండే సారాంశాన్ని నేర్చుకున్నాను. మాధవ సేముషి తరణి సాంగత్యంబునంగాక, ఆ మాధవుని యొక్క జ్ఞానము అనేటువంటి ఒక పడవలో ప్రయాణం చేస్తే తప్ప ఈ సంసారం అనే సముద్రాన్ని దాటేదానికి అవకాశం అనేటువంటిది కలగదు అంటూ ఆ విధంగా చెబుతూ ఉంటే కోపం వచ్చింది. ఎలా అనుకున్నాడంటే, ఒక వైద్యుడు శరీరములో ఒక తీవ్రమైనటువంటి వ్యాధి ఏర్పడితే నయం చేసేదానికి వీలు కానటువంటి అటువంటి సందర్భంలో ఆ వేలుని తీసివేయడం జరుగుతుంది. అలాగే చెప్తున్నాడు, అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియా. ఆ విధంగా వీడు దుష్టుడు కాబట్టి వీడిని సంహరించినా కూడా ఇబ్బంది లేదు అని శిక్షించమన్నాడు. అనేక విధములైనటువంటి శిక్షలన్నీ కూడా మొదలు పెట్టారు. ఏ విధమైన శిక్ష వేస్తూ ఉన్నా కూడా ప్రహ్లాదుని యొక్క గుణం ఏమిటంటే నిత్యము కూడా భగవన్నామ స్మరణం చేయడమే. కాబట్టి తన్ను నిశాచరుల్ పొడువా దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావన ఎంచు నుతించుగాని తా కన్నుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు ధ్రువరా. ఏమాత్రము కూడా భయపడడం లేదు, భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆశ్చర్యం కలిగింది తండ్రి అయినటువంటి ఆ హిరణ్యకశ్యపునికి. ఇన్ని శిక్షలు వేస్తూ ఉంటే, దేవతలందరూ నాకు భయపడుతూ ఉంటే వీడేమిటి నాకు భయపడటం లేదే అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటి ఆ సమయంలో ప్రహ్లాదుడు, గొప్పవాళ్ళు ఏం చేస్తారంటే తాము బాగుపడి ప్రక్కన ఉండే వాళ్ళను కూడా బాగుపరుస్తారు. స్వయం తారయిత్వ స్వయం తీర్త్వ పరాన్ తారయతి అంటారు. అలాగా ఈ పిల్లవాడు చదువుకునే దగ్గర తోటి విద్యార్థులందరికీ కూడా ఆ విష్ణు నామాన్ని గురించి, ఈ సంసారము నుండి బయటపడేదానికి మార్గాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెబుతూ ఉన్నాడు అంటే, మరి విష్ణు భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటిది. విష్ణు భక్తి కలిగి ఉన్నట్లయితే ఈ అసుర గుణములు తొలగిపోయి మంచి గుణాలు, దైవీ గుణాలు అనేటువంటివి మనకు సంప్రాప్తం అవుతాయి. ఇదిగో ఈ వయస్సు 100 సంవత్సరాలని చెబుతారు కానీ అందులో ఒక 50 సంవత్సరాలు నిద్రకు వెళ్ళిపోతుంది, ఇంకొక 20 సంవత్సరాలు బాల్యము కౌమారము అంటూ గడిచిపోతాయి, భార్యాబిడ్డలతో ఇంకొంతకాలం గడిచిపోతుంది. మరి ఏ సమయంలో భగవంతుని సేవించేదానికి సమయం మిగులుతుంది అంటూ ప్రశ్న వేస్తూ బాల్యము నుండి భగవంతుని ఎడల భక్తి అనేటువంటిది కలిగి ఉండాలి అంటూ వాళ్ళందరికీ బోధ చేస్తూ ఉంటే ఆ గురువులు వచ్చి ఆ మహారాజు దగ్గర, అయ్యా మహారాజా, ఈ పిల్లవాడు తాను చెడింది కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా చెడగొడుతూ ఉన్నాడు అని చెబితే, ఇక ఆ హిరణ్య కశ్యపుడు ఏమంటున్నాడంటే, మళ్ళీ పిలిపించాడు. మళ్ళీ అందరూ దేవతలు నా యొక్క బలముతో భయపడుతూ ఉంటే నీవు నాకు భయపడడం లేదేమిటి? ఎన్ని శిక్షలకు కూడా నీవు బాధపడడం లేదేమిటి
అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. బలవంతుడా నే జగముల బలములతో దనక వీరభావమున మహాబలుల జయించితి, యౌవని బలమున ఆడెదవు నాకు ప్రతివీరుడవై. నాకు ప్రతివీరుడుగా ఎదిరించేటువంటి వాడివిగా ఇలా ఉన్నావే, నీ బలమేమిటి అంటే జవాబు చెబుతాడు, అందరికీ బలం ఎవరో ఆయనే నాకు కూడా బలము. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండు, అట్టి విభుడు బలము అసురేంద్ర. కాబట్టి బ్రహ్మాది మరి పిపీలిక బ్రహ్మ పర్యంతం ఉండేటువంటి అందరికీ ఎవరైతే బలమో ఆయనే నాకు కూడా బలము అంటూ తండ్రికి ఉపదేశం చేస్తున్నాడు. ఏమని ఉపదేశం చేస్తున్నాడంటే, చిత్తంబు సమముగా జేయుము, మార్గంబు దప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు, చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా జేయుమయ్యా, మదయుతాసుర భావంబు మానుమయ్యా, అయ్యా నీ మ్రోల మేలాడరయ్య జనులు. నీ చిత్తాన్ని నువ్వు వశం చేసుకోవాలి. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటుంటారు, మనస్సు. కాబట్టి దాన్ని జయించినట్లయితే, అంతేకాకుండా నువ్వు అంటూ ఉన్నావు లోకాలన్నీ జయించానని, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులార్వుర ప్రభిన్నుల చేయుము, ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున జోడుము దానవేశ్వరా. మనస్సును జయించు, ఇంద్రియాలను జయించు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనేటువంటి అంతఃశత్రువులు 6 మంది ఉన్నారు. వాళ్ళని జయించినట్లయితే ఇక నీకు వేరే ఒకరిని జయించాల్సినటువంటి అవసరం లేదు, లోకాలన్నిటినీ జయించిన వాడవవుతావు. అంటే ఇక్కడ మరి నీవు ఆ విష్ణువు యొక్క బలంతో ఇలా అంటూ ఉన్నానన్నావే, ఆ విష్ణువు కోసం నేను వెతికాను, ఎక్కడా కనిపించలేదు, నాకు ఆ విష్ణువును చూపిస్తే ఆ విష్ణువు నేను సంహరిస్తాను అంటూ ఉంటే, ఎక్కడ ఉన్నాడో చూపించమంటే ఎక్కడ లేడు అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు, దానవాగ్రణి వింటే. వెతకవలసినటువంటి అవసరమే లేదు. మరి బాగా పరిశీలించినట్లయితే తప్పకుండా అన్నిట్లో భగవానుడు కనిపిస్తాడు. అంటే అలానా? అటైతే ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడా, చూపించగలవా అంటూ ఉంటే, మరి ఆ స్తంభాన్ని విరిచేటువంటి ప్రయత్నం చేశాడు. అరచేతితో అలా దెబ్బ వేస్తే అక్కడ ఉండేటువంటి ఆ స్తంభం విరిగి పడేదానికి సిద్ధం అవుతూ ఉంటే, అందులో నరసింహస్వామి చక్కగా ప్రత్యక్షమయ్యాడనమాట. ఆ ప్రత్యక్షమైనటువంటి నరసింహస్వామి ఎప్పుడెప్పుడు ఎక్కడ చూపించమని అడుగుతాడా ఈ రాక్షసుడు, అన్ని చోట్ల కూడా ఈ నరసింహ స్వరూపంతో కనిపిస్తాము అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ స్వామి ఉన్నాడనమాట. అక్కడ ఆ స్తంభం విరిగిన తర్వాత అక్కడ ప్రత్యక్షమైనాడు ఆ మహానుభావుడు భగవంతుడు. ఆయన యొక్క చూపు ఎట్లా ఉందో చెప్తారండి. ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జగీయమాన కరుణా వీరరస సంయుతుండును. ఒకే సమయంలో 2 గుణాలు, కరుణరసము వీరరసము.
కరుణరసమేమో ప్రహ్లాదుని మీద, వీరరసమేమో ఆ హిరణ్యకశిపుని మీద. అట్లాగే రంజన భంజన, రంజించటం, ప్రహ్లాదుని రంజిస్తూ ఉన్నాడు, ఆనందపరుస్తూ ఉన్నాడు, హిరణ్యకశ్యపుని భంజించేదానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఆ స్వరూపం కూడా ఎట్లా ఉంది అంటే, ఈ హిరణ్యకశ్యపుడు కోరుకున్నాడు, నేను నరుల వలన సంహరింపబడకూడదు, జంతువుల వలన సంహరింపబడకూడదు, పగలు సంహరింపబడకూడదు, రాత్రి సంహరింపబడకూడదు, ఇలా కోరుకున్నాడు. కాబట్టి దానికి అనువుగానే నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియుగాదు, మానవాకారము కేసరియాకారమునున్నది, హరిమాయా విరచితమగు యథార్థము చూడన్. ఆ విధంగా మరి ఈ మెడ నుంచి ఆ శిరోభాగం అంతా కూడా సింహము, మరి మిగిలినదంతా మానవ స్వరూపం అన్నట్లుగా నరసింహ స్వరూపంతో కనిపిస్తూ ఉంటే, మరి యుద్ధం చేసేదానికి సిద్ధమయ్యాడు కాస్త ధైర్యంతో ఆ హిరణ్యకశ్యపుడు. ఆ హిరణ్యకశ్యపుడిని కొంతసేపు అటు ఇటు త్రిప్పి మొత్తం మీద విహగేంద్రుండహివ్రత్సు కైవడి, గరుత్మంతుడు ఏ విధంగా ఒక సర్పాన్ని చీల్చి చెండాడుతాడో ఆ విధంగా చీల్చి చెండాడేదానికి సిద్ధమయ్యాడు. అతన్ని తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తాను వెళ్ళి గడపలో కూర్చున్నాడు. ఎందుకంటే అతని యొక్క కోరిక ఇంటిలో మరణం లేదు, బయట మరణం లేదు అని కోరుకున్నాడు కాబట్టి గడపలోను, అలాగే నేల మీద కాదు, ఆకాశములో కాదు అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అలాగే ప్రాణం లేని ప్రాణం ఉన్న వాటితో నాకు మరణం ఉండకూడదంటే, ఈ నఖములు ప్రాణము ఉన్నవి ప్రాణము లేనివి కాబట్టి వాటితో చీల్చి ఆ హృదయ స్థానాన్ని చీల్చి సంహరించేదానికి సిద్ధమయ్యాడనమాట. ఆ విధంగా ఉంటే ఆ నరసింహస్వామి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తరువాత అక్కడ ఆయన యొక్క ఉగ్రమైనటువంటి రూపాన్ని చూచినటువంటి వారందరూ కూడా ఎంతగానో భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి దేవతలు వచ్చారు, మరి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఉన్నారు, ఋషులు ఉన్నారు, పితృదేవతలు ఉన్నారు, పరమశివుడు ఉన్నాడు, ఇలాగే సిద్ధులు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, చారణులు ఉన్నారు, యక్షులు ఉన్నారు. ఇట్లాగా వాళ్ళందరూ కూడా భయపడుతూనే ఉంటే అప్పుడు ఆ లక్ష్మీదేవి కూడా అక్కడ ఉన్నది. ఆ లక్ష్మీదేవి కూడా ఆ స్వామి యొక్క రూపాన్ని చూచి భయపడుతూ ఉంది. మరి అలా భయపడుతూ ముందుకు దగ్గరికి వెళ్ళేదానికి వెనుకాడుతూ ఉంటే మరి ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళమన్నారు. ప్రహ్లాదుడు ఆయనకేం భయం అండి, ఆయన చక్కగా తెలియజేస్తాడు, నేను ఈ సంసారంలో ఉండేటువంటి కష్టములకు భయపడతాను గాని ఈ నీ యొక్క రూపానికి నేను భయపడేదంటూ ఉండదు కదా అంటూ, ఇంకా కూడా ఆ ప్రహ్లాదుడు ప్రధానంగా ఏం చెప్తాడంటే, అంటే తాను తోటి పిల్లలకు చెప్పాడు, తండ్రికి చెప్పాడు, ఇక్కడ నరసింహస్వామి సమక్షంలో కూడా ఏం చెబుతూ ఉన్నాడంటే, భక్తి అనేటువంటిది ఉన్నట్లయితే భగవద్ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది, మిగిలిన వాటికంటే కూడా భక్తి మార్గంలో సులభంగా భగవద్ అనుగ్రహం అనేటువంటిది పొందేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అంటూ ఏమంటాడంటే, తపమున్ వంశము తేజమున్ శృతము సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జపహోమంబులు చాలవు ఈశ్వరా భవత్ సంతుష్టికై దంతియూధపు చందంబున భక్తి సేయవలయున్ తాత్పర్య సంయుక్తుడై. ఓ దేవా, ఓ నారాయణ నరసింహస్వామి, నిన్ను సంతోష పెట్టాలి అంటే భక్తి మార్గాన్ని అనుసరించాలి. ఎప్పుడూ కూడా నీ నామ స్మరణ అనేటువంటిది, నీ కీర్తన అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఇంతకంటే వేరే మార్గం ఉత్తమమైనటువంటిది లేనే లేదు అంటూ వీళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. కరదంష్ట్రాభృకుటీ సటానకయు ఉగ్రధ్వానయున్
రక్తకేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవా. నీ యొక్క నరసింహస్వామి యొక్క స్వరూపం చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి కోరలు, భయంకరమైనటువంటి కనుబొమలు, సటలు, గోళ్ళు, భయంకరమైనటువంటి గర్జన, వీటికి వీళ్ళు భయపడుతూ ఉన్నారు. వీటిని చూచి నేను భయపడనయ్యా. దేనికి భయపడతానంటే పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్ని కిన్వెరతో. ఈ సంసారం అనేటువంటి దావాగ్ని కార్చిచ్చు అనేటువంటిది ఉందే, దీనికి నేను భయపడతాను. ఆ భయం పోగొట్టేదానికి నీ పాదాశ్రయుంచేయవే, నన్ను నీ పాదముల దగ్గర ఉండేటట్టుగా నీ పాదసేవ చేసేదానికి అనుగుణంగా ఆశీర్వదించవయ్యా అని అంటూ ఉంటే, ఆశీర్వదించినటువంటి ఆ భగవానుడు భక్తుని అనుగ్రహిస్తూ ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది భక్తులను అనుగ్రహించినప్పుడు భగవంతుడు వరం కోరుకోమని చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా వరం కోరుకోమని అంటూ ఉన్నారు. కోర్కులిమ్మటంచు కోరుదురు ఇచ్చెదా కోరుము ఎద్ది అయిన కుర్రా నీవు. నీకు కూడా నేను ఒక వరం ఇస్తాను, కోరుకో అంటే ఒకసారి నవ్వుకున్నాడు ప్రహ్లాద కుమారుడు. ఎందుకంటే కోరికలే దుఃఖమునకు మూలము అనేటువంటి ఆ విషయం ప్రహ్లాద కుమారునికి తెలుసు కాబట్టి చమత్కారంగా ఆయన ప్రహ్లాదుడు కోరుతూ ఉన్నాడు. కామంబులు వృద్ధి పొందని వరంబు కృపసేయుము. కోరికలు అనేటువంటివి పెరగకుండా, కోరికలన్నీ కూడా తగ్గిపోయి కోరికలు లేనటువంటి స్థితి కలిగేటట్లుగా వరాన్ని అనుగ్రహించవయ్యా అని అంటే, అలాగేనని అనుగ్రహించినాడు. భక్తుడు కోరినటువంటి కోరికలని భక్త పరాధీనుడు కాబట్టి కోరికలను అనుగ్రహిస్తాడు కాబట్టి అలాగేనని ఆశీర్వదించినాడు. అలాగే అతని తండ్రి ప్రహ్లాదుని తండ్రికి కూడా మరణం తరువాత ఉత్తమ స్థితి, ఉత్తమ లోకము తనలో చేరుకునేటువంటి, ఎందువలనంటే మరి 3 అవతారాలు, మూడు అంశాలుగా జయ విజయులు అనేటువంటి వాళ్లే సనక సనందనుల యొక్క శాపం కారణంగా ఈ విధంగా 3 జన్మలలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, ఆ తర్వాత రావణ కుంభకర్ణులుగా, ఆ తర్వాత శిశుపాల దంతవక్తులుగా 3 జన్మలలో వైరత్వం ద్వారా భగవంతుని చేరుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడంటే భగవంతుడు, నీ తండ్రికి మళ్ళీ ఈ ఉత్తమ లోకములు అనేటువంటివి త్వరగా సిద్ధిస్తాయి అని చెబుతూ ఇక్కడ ఈ ఫలశ్రుతి అనేటువంటిది కూడా చెప్పాడు. ఫలశ్రుతిలో ఎవరైతే ఈ నృసింహ చరిత్రను వింటారో, శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము, ఎవడైనా సువిచారత విన్నా పఠించినన్ శుభాకారము తోడ, ఏ భయము లేని ఏ భయము గల్గని లోకము జందు భూవరా. ఎవరైతే ఈ నృసింహస్వామి యొక్క విహారాన్ని వింటారో, చదువుతారో, ఇంద్రశత్రు సంహారము, అలాగే పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాద కుమారుని యొక్క గుణగణములను కీర్తించటము, చరిత్రను వినడం అనేటువంటిది ఎవరైతే చేస్తారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే వ్రాస్తారో వాళ్ళందరికీ మరి శుభములు అనేటువంటివి సిద్ధిస్తాయి. భయము అనేటువంటిది లేకుండా అభయాన్ని కలిగించేటువంటి ఆ భగవంతుని యొక్క కైవల్యం అనేటువంటిది సిద్ధిస్తుందని ఫలశ్రుతి కూడా తెలియజేశారు. ఈ విధంగా పోతన మహాకవి సహజ పాండిత్యంతో మధురమైనటువంటి పద్యములతో తెలుగువారికి అందరికీ ఒక అదృష్టం అన్నట్లుగా ఈ భాగవతాన్ని అనువాదం చేశారు. అటువంటి పోతన మహాకవికి హృదయపూర్వక ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.